45,00,000 అకౌంట్లు విత్ ఫోన్ నెంబర్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు, వాళ్ళ అడ్రస్, ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. ఈ వెబ్సైట్స్లో ఏమవుద్దంటే ఈ మూవీ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసారా పైన ఏమైందో, ఇక్కడ నా డీటెయిల్స్ ఏమేమి లీక్ అయ్యాయో, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్, జెండరు, నా ఐపీ అడ్రస్, లొకేషన్, లీక్ అయిన పాస్వర్డ్లు అన్నీ ఒక లిస్ట్లో యాడ్ చేస్తూ ఉంటారు అనమాట. నా ఫ్రెండ్ నెంబర్స్తో సహా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో హలో గైస్, నేను మీ భగత్ గౌడ్. వెల్కమ్ టు భగత్స్ లైఫ్ స్టైల్ ఛానల్. సో ఇవాళ అయితే మనం ఏజ్యూడ్లో ఈ లేటెస్ట్గా పట్టుబడిన ఒక పైరసీ వెబ్సైట్ అడ్మిన్ అయితే పట్టుకున్నారనమాట. అది రీల్స్లో చాలా వైరల్ అయిపోయింది. దానికి తోడు మనోళ్ళంతా ఈ టికెట్ హైక్స్ వల్ల ఈ అలాంటి వెబ్సైట్స్ కూడా చాలా సపోర్ట్ అయితే ఇస్తున్నారనమాట మనోళ్ళు. సో ఈ వీడియోలో ఎవరిది తప్పు దాని గురించి కాకుండా, ఇలాంటి వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు ఎలా జాగ్రత్త పడాలి, ఏ విధంగా మన ఐడెంటిటీని వాళ్ళు తీసుకుంటారు, దాన్ని బిజినెస్గా చేసుకుంటారు అనేది మాట్లాడుకుందాం. ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, మనం దీనిపైన ఒక వీడియో చేయాలి. ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, అవన్నీ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి కుకీస్ అన్నమాట. ఈ కుకీస్ అనేవి ఏంటంటే, సో నేను ప్రజెంట్ ChatGPT వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ కుకీస్ యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది. మేనేజ్ కుకీస్, రిజెక్ట్ నాన్ ఎసెన్షియల్, యాక్సెప్ట్ ఆల్. సో మనకి ఇవి చూసినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే, అరే ఏంద్రబా ఈ వెబ్సైట్లు కుకీస్ అని అది ఇదనే ఏదో ఒక బటన్ నొక్కేస్తూ ఉంటాం. అయితే ఈ కుకీస్లో ఏముంటుందంటే, మనకి ఇక్కడ మేనేజ్ కుకీస్ అనే ఆప్షన్ ఇచ్చాడు. ఒకసారి అది క్లిక్ చేస్తే ఇక్కడ నెసెసరీ కుకీస్ అని, అనలిటిక్స్ కుకీస్ అని, మార్కెటింగ్ పర్ఫార్మెన్స్ కుకీస్ అని ఈ 3 రకాలైతే ఉందన్నమాట. మనం ఒక 5-10 ఇయర్స్కి బ్యాక్ వెళ్ళిపోతే ఏ వెబ్సైట్కి కూడా ఈ కుకీస్ అనేవి అవి ఏం లేవన్నమాట. అంటే లేవంటే ఉన్నాయి, కాకపోతే జనాలకి ఇగో ఇది యాక్సెప్ట్ చేయండి అని లేదనమాట. డైరెక్ట్ వాళ్ళకి నచ్చింది పెట్టేస్తారనమాట. ప్రస్తుతం నేను నా వెబ్సైట్ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తా, bhagatgoud.com. సో ఇక్కడైతే మనకి డార్క్ మోడ్, లైట్ మోడ్ ఉందన్నమాట. ఇప్పుడు మనం లైట్ మోడ్ ఆన్ చేసాం కదా. ఇప్పుడు ఈ టూల్స్ అనే పేజ్కి నేను వెళ్తున్నా అనమాట. వెళ్ళాను కదా, ఆ లైట్ మోడ్ అనేది అలాగే ఉండిపోయింది. ఇప్పుడు నేను ఈ కుకీస్ యూజ్ చేయలేదనుకో, ఈ పేజ్లో నేను లైట్ మోడ్ ఆన్ చేసా, మళ్ళీ దీంట్లోకి వెళ్తే అది గుర్తుపెట్టుకోదన్నమాట, అది నువ్వే అని. నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నేను డార్క్ మోడ్కి వెళ్ళిన, ఏది టూల్స్ పేజ్లో ఉన్నప్పుడు, నేను హోమ్ పేజ్ వెళ్ళినప్పుడు కూడా ఆ డార్క్ మోడ్ ఆన్లోనే ఉండాలంటే కుకీస్ యూజ్ చేయాలన్నమాట. ఇవి ఏంటంటే ఇవి నెసెసిటీ కుకీస్ అనమాట. అంటే పేజ్ వర్క్ అవ్వడానికి నెసెసరీ అనమాట ఈ కుకీస్ అనేటివి. సో ఇక్కడ ChatGPTలో ఇవి స్ట్రిక్ట్లీ నెసెసరీ కుకీస్, అంటే పేజ్ వర్క్ అవ్వడానికి ఈ కుకీస్ అనేది అవసరం అనమాట. సో ఇది యాక్టివ్ ఉంది. అనలిటిక్స్ కుకీస్ అంటే నువ్వు ఈ పేజ్లో ఏ బటన్ అయితే నొక్కుతున్నావు, ఎంతసేపు స్క్రోల్ చేసావు, ఈ పేజ్ నుంచి ఏ పేజ్కి వెళ్ళావు, ఆ తర్వాత ఇంకెక్కడికి వెళ్ళావు, ఏం నొక్కావు, ప్రతి ఒక్క డీటెయిల్ వాళ్ళు తీసుకుంటారనమాట. ఇంకా ఈ మార్కెటింగ్ పర్ఫార్మెన్స్ కుకీస్ వచ్చేసరికి, ఇప్పుడు నువ్వు ChatGPTతోని నేను ఇది కొందాం అనుకుంటున్నా, ఇది బాగుంటుందా, అది బాగుంటుందా అని ఒక టాపిక్ డిస్కస్ చేసావంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే అదే యాడ్ వస్తుంది అనమాట. మీరు ఎక్కడనో బయట మాట్లాడుకుంటారు, లేదంటే వాట్సాప్లో చిన్న డిస్కషన్ చేసుకుంటారు, అదే యాడ్ మనకు వస్తుంది అనమాట. ఎందుకు? ఈ మార్కెటింగ్ కుకీస్ అనేవి యాక్సెప్ట్ చేయడం వల్ల. సో ఇక్కడ మీరు ఏదైనా వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా యాక్సెప్ట్ ఆల్ నొక్కకండి. అక్కడ మేనేజ్ కుకీస్ అనే ఆప్షన్ ఉంటే మేనేజ్ కుకీస్లోకి వెళ్ళి అన్నీ ఆఫ్ చేసుకొని ఈ నెసెసిటీ కుకీస్ ఏవైతే ఉన్నాయో అది మాత్రమే ఆన్ చేసుకోండి. లేదంటే ఇక్కడ రిజెక్ట్ నాన్ ఎసెన్షియల్ అంటే అవసరం లేని కుకీస్ అనమాట. అంటే అవసరం లేనివి ఏమున్నాయి ఇక్కడ? అనలిటిక్స్, మార్కెటింగ్. సో మీరు అది నొక్కినా అయిపోతుంది అనమాట. ఒక్కసారి మీరు ఈ కుకీస్ యాక్సెప్ట్ చేసిరంటే, కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం గూగుల్ తీసుకోండి, ఒకసారి మీరు యాక్సెప్ట్ చేశారనుకో, నువ్వు ఫేస్బుక్కి వెళ్ళినా, వాట్సాప్కి వెళ్ళినా, ఈ కుకీస్ అనేవి నువ్వు ఏ వెబ్సైట్లకి ఎంటర్ అవుతున్నావు, ఏమేమి స్క్రోల్ చేస్తున్నావు, ఇవన్నీ అయితే ట్రాక్ చేస్తాయి అనమాట. ఇప్పుడు నేను పర్టికులర్గా ఒక కంపెనీ పేరు చెప్పడం
అది తప్పే, అంటే వాళ్ళు చేస్తారో లేదో తెలియదు కానీ కుకీస్ నుంచి అయితే ఈ డేటాను తీసుకోవడం సులువు అనమాట. సో ఎప్పుడైతే మీరు కుకీస్ అనేవి యాక్సెప్ట్ చేస్తారో ఒకసారి ముందు వెనక ఆలోచించండి. సో ఈ కుకీస్ టాపిక్ పైన వచ్చాం కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ పైరేటెడ్ వెబ్సైట్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళినప్పుడు ఏమైందంటే వాళ్ళు ఏమేమి కుకీస్ యూజ్ చేస్తున్నారో మీరు ఊహించలేరు కూడా. ఈ పెద్ద పెద్ద కంపెనీలే అంత డేటా తీసుకుంటున్నప్పుడు ఈ లీగల్గా అన్ని పర్మిషన్స్ ఉన్న కంపెనీలే ఇంత తీసుకుంటున్నప్పుడు ఈ పైరేటెడ్ వెబ్సైట్స్ మీ డేటాని ఎంత తీసుకుంటాయో ఇల్లీగల్గా మీ ఊహకే వదిలేస్తున్నా. ఇవి మనని ఎప్పుడైనా మీరు ఒక మూవీని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఎమ్మటే ఇంకో పేజ్ ఓపెన్ అవుద్ది, అంటే మూవీకి సంబంధించింది కాకుండా ఇంకోటి ఓపెన్ అవుద్ది. ఇప్పుడు ఓపెన్ చేసిన వెబ్సైట్ ఉంటుంది కదా, అది ఆటోమేటిక్ దానికి కుకీస్ అని ఉంటాయి, ఆ ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట. ఒక్కసారి మీరు సెట్టింగ్లోకి వెళ్తే సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్ని వెబ్సైట్స్ మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ప్రతి వెబ్సైట్ అని కాదు కానీ ఉంటారు కదా మంచి మంచి వాళ్ళైతే నేను మీకు చూపించడానికి డిలీట్ అయితే చేయలేదన్నమాట. ఎప్పటికప్పుడు మీరు మీకు తెలియని కంపెనీస్ ఏదైనా ఈ ఫ్రంట్ స్పేస్ అని ఉంది, ఇదేంటో నాకు తెలియదు, డిలీట్. ఎప్పుడైతే మీరు ఈ డిలీట్ చేస్తారో అక్కడ ఏం అవ్వదన్నమాట. ఇప్పుడు ఫేస్బుక్లో మీరు ఒకసారి లాగిన్ అయ్యారు, ఏది మీ ఈమెయిల్ పాస్వర్డ్ కొట్టి లాగిన్ అయ్యారు, అది కుకీస్లో స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట. మీరు డిలీట్ చేస్తే జస్ట్ లాగౌట్ అయిపోద్ది అంతే. అంటే మీ ఇన్ఫర్మేషన్ అది ఏమేమైతే సేవ్ చేసుకుంది, ఇప్పుడు నేను చెప్పినా కదా ఇందాకే డార్క్ మోడ్, లైట్ మోడ్ అవన్నీ ఆన్ చేస్తాం, అవన్నీ గుర్తుపెట్టుకుంటుంది. ఇక్కడ డిలీట్ చేసామంటే జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది డిలీట్ అయిపోద్ది, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుద్ది అనమాట. ఇలాంటి ట్రిక్స్ అయితే యూజ్ చేసుకొని మీ డేటాని అయితే తీసుకుంటాయి అనమాట. సో అవసరం లేని కుకీస్ అన్ని డిలీట్ చేసేసుకోవాలి. సెకండ్ థింగ్ ఫింగర్ ప్రింటింగ్ అనమాట. ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏదైనా పైరేటెడ్ వెబ్సైట్కి వెళ్దాం. సో మీకు ఆల్రెడీ తెలిసిన పైరేటెడ్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే మళ్ళీ నేను సజెస్ట్ చేయాలనుకోను. ఒక బొమ్మ వెబ్సైట్ అయితే మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే దీన్ని ఎవరో ప్రమోట్ చేయడం కాదు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లే ఆడియో లాంచ్లలో అక్కడిక్కడ మాట్లాడుతూ ఉంటారు. సో మ్యాక్సిమం అందరికీ తెలుసు ఈ మూవీ ఇండస్ట్రీ గురించి ఆ వీడియోస్ చూసే వాళ్ళకి. సో మనం ఈ బొమ్మ వెబ్సైట్లోకి వెళ్దాం అనమాట. ఈ వెబ్సైట్స్లో ఏమవుద్దంటే ఇప్పుడు మనం ఒక మూవీ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసారా పైన ఏమైందో మారింది. ఇది ఒక ట్రాకింగ్ సిస్టమ్ అనమాట. మీరు ఎప్పుడైతే మీరు ఎంటర్ అవుతారో ఇది ఫింగర్ ప్రింటింగ్ చేస్తుంది అనమాట. ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏ లొకేషన్ నుంచి ఓపెన్ చేస్తున్నారు, నీ స్క్రీన్ సైజ్ ఏంది, ఏ ఫాంట్ యూజ్ చేస్తున్నావు, అంటే ఈ లింక్కి ఈ ట్యాగ్స్ ఇచ్చారనమాట. ఇది నొక్కాడు, అప్పుడు తన స్క్రీన్ రెజల్యూషన్ అయితే ఇంత ఉంది అని. సో వీళ్ళు ఏమేం చేస్తారంటే ఈ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు కుకీస్ ఉన్నా లేకపోయినా పలానా ఊర్లో ఈ సైజు ఫోన్లో ఈ ఫాంట్ వాడుతున్నా, అలాగే ఈ టైంలో వాడుతున్న వ్యక్తి అయితే వీడు ఈ వెబ్సైట్లోకి వెళ్ళిండు, ఇవి చేసిండని ఈ డేటా అయితే వేరే కంపెనీస్కి అమ్ముకుంటాయి అనమాట. కంపెనీస్ అంటే ఈ మంచి మంచి కంపెనీస్ కావు, ఊహించుకోవచ్చు ఎలాంటి షేడీ వెబ్సైట్స్ ఉంటాయి, ఈ బెట్టింగ్స్ అని, లేదంటే మీరు చేసే రసికరా జపాన్లు ఆ వెబ్సైట్లోకి. ఇవైతే మిమ్మల్ని అయితే ఈ మెట్రిక్స్ తీసుకొని మిమ్మల్ని గుర్తుపడతాయి అన్నమాట. ఇది ఫింగర్ ప్రింటింగ్ అంటారు. అందుకే మంచి బ్రౌజర్ వాడండి, ప్రైవసీ ఉన్న బ్రౌజర్. ట్రాకింగ్ అవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 13 ట్రాకర్స్ని, యాడ్స్ని, ఇంకా వివిధ స్క్రిప్ట్స్ని బ్లాక్ చేసిందనమాట. ఇగో ఇక్కడ బ్లాక్ ఫింగర్ ప్రింటింగ్ అని ఉంది, అంటే మీరు ఇది ఆఫ్ చేశారనుకో, సో మనకైతే ఈ వెబ్సైట్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుందామంటే ఈ హెచ్డి ప్రింట్లు ఎంప్లాయీస్ దగ్గర నుంచి అయితే తీసుకున్నారని అయితే అక్కడ ఏజ్యూడ్ వీడియోలో అయితే చెప్పారు. సో అవి ఎలా జరుగుతాయి అంటే, ఎప్పుడైనా మీరు చూస్తుంటారు ప్లే స్టోర్లో ఈ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ అవన్నీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. వారంకి ఒక అప్డేట్ వస్తుంది, కానీ యాప్లో ఏం మారదన్నమాట. జస్ట్ అప్డేట్ వస్తుంది, ఒక 20 MB 30 MB 40 MB పెట్టి అప్డేట్ చేసుకుంటాం, కానీ యాప్లో ఏం మారదన్నమాట. మనం ఏమనుకుంటాం, అరే ఈ దానికి అవసరమా అప్డేట్, కొత్తగా ఏం మారట్లేదు కదా అని మనం అనుకుంటాం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే సెక్యూరిటీ ప్యాచెస్ రిపేర్ చేస్తుంటారు అనమాట. ఏదన్నా సెక్యూరిటీ లోపాలు ఉన్నాయనుకో యాప్లో,
అది ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటారు. హ్యాకర్స్ హ్యాక్ చేయకుండా కొత్తవి యాడ్ చేస్తూ ఉంటారు. ఆ కీస్ అనేవి, ఆ కోడ్ అనేది మారుస్తూ ఉంటారనమాట. ఈ హ్యాకర్స్ ఏం చేస్తారంటే, ఎవరైతే ఓల్డ్ వెర్షన్స్ వాడుతున్నారో దాంట్లో ఏదన్నా లోపాలు ఉన్నాయా, ఆ లోపాలు ఉన్నాయన్నీ ఈ హ్యాకింగ్ వెబ్సైట్లో డిస్కస్ చేసుకుంటారనమాట. పలానా ఈ యాప్లో ఈ వనరబిలిటీ ఉంది అని. సో దాన్ని వాడుకొని మీ అకౌంట్స్ అయితే హ్యాక్ చేయడానికి ట్రై చేస్తారనమాట ఈ హ్యాకర్లు. మన ఈ యాప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ ముందే చూసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు అనమాట. కానీ మనం ఏం చేస్తాం, అవి అప్డేట్ చేసుకోము. అది ప్రాబ్లం. సో మీరు ఎప్పుడైనా సరే కనీసం ఒక 30 డేస్కి ఒకసారి అయినా, 10 డేస్కి ఒకసారి అయినా ఖచ్చితంగా యాప్ స్టోర్లో అప్డేట్స్ అయితే పెట్టుకుంటుండాలి. సో మీకు డైలీ వచ్చే ఆ 1 GB 1.5 GB సరిపోదు అనుకుంటే రోజుకు ఒకటే చేసుకోండి. బ్యాంకింగ్ యాప్స్ ఉంటాయి, నువ్వు రెగ్యులర్గా యూజ్ చేసే ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, కనీసం అవైనా చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే సేఫ్గా ఎలా ఉండాలి, మన డీటెయిల్స్ ఎందుకు ఎంటర్ చేయకూడదు, నేను మీకోసం అయితే ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టాను అనమాట. ఇది మీకు దొరకదు, గూగుల్లో వెతక్కండి. నేను జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫేస్బుక్ డేటా బ్రీచ్ occurred in April 2021 when the personal information of 533 million users from 106 countries, అంటే 533 మిలియన్ యూజర్ల డేటానైతే దొంగిలించారనమాట 106 కంట్రీస్లో. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మీకు చూపించడానికి మన ఇండియన్ కంట్రీ డేటా, ఫేస్బుక్ డేటా అయితే డౌన్లోడ్ చేశాను అనమాట. ఎక్కడి నుంచి చేసా, ఎట్లా చేసా అవన్నీ నన్ను అడగొద్దు. సో మీకోసం ఇప్పుడు నా దగ్గర 2 ఫైల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి టెక్స్ట్ ఫైల్స్ అనమాట, ఈ రెండు, ఇండియా 1, ఇండియా 2. ఇండియా 1 వచ్చేసి 400 MB ఉంది అనమాట. సో మీరు ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసినా మీకు ఓపెన్ అవ్వదు అనమాట, ఎందుకంటే ఇంత పెద్ద ఫైల్స్ విండోస్ ఓపెన్ కూడా చేయవు. నేను ఫస్ట్ లైన్ సెలెక్ట్ చేసుకున్నా, మీరు ఇక్కడ పైన చూడొచ్చు లైన్ 1. లాస్ట్ లైన్కి వెళ్దాం ఒకసారి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakh, 10 lakh, 45 లక్షల అకౌంట్లు. ఇక్కడ ఈ ఒక్క ఫైల్లో 45 లక్షల ఫేస్బుక్ అకౌంట్లు విత్ ఫోన్ నెంబర్, మన యూనిక్ ఐడి, వాళ్ళ ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, మిడిల్ నేమ్, అవి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు, వాళ్ళ అడ్రస్, ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. నేను ఉంటున్న ఏరియానైతే సెర్చ్ చేస్తాను అనమాట. ఓకే, 25 మ్యాచెస్ వచ్చాయన్నమాట. అంటే ఇప్పుడు ఫేస్బుక్లో పలానా ఊరు అని పెట్టుకున్న వాళ్ళది సెర్చ్ చేసిన అనమాట. నాకు 25 రిజల్ట్స్ వచ్చాయి. ఈ రిజల్ట్స్లో నా ప్రీవియస్ వీడియోలో ఉన్న వాళ్ళు 2 ఉన్నారు దీంట్లో. ఈ 25 మెంబర్స్లో నా ప్రీవియస్ వీడియోలో కనిపించిన వాళ్ళు 2 ఉన్నారు. అలాగే నాకు తెలిసిన ఫ్రెండ్స్, అలాగే తెలిసిన మనుషులు కూడా ఒక 2-3 ఉన్నారనమాట ఇందులో. నా ఫ్రెండ్ నెంబర్స్తో సహా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మ్యాటర్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా సోషల్ మీడియా ఆధార్ కార్డ్ కాదనమాట. అక్కడ మీరు నీ ఇంటి పేరుతో సహా పెట్టాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మనం ఈ రాకింగ్ స్టార్ అని, రెబల్ స్టార్ అని, పవర్ స్టార్ అని ఆ ట్యాగ్స్ పెట్టుకునే వాళ్ళం కదా, అది బెస్ట్ అనమాట. మనం ఎప్పుడు కూడా మన ఫుల్ నేమ్ పెట్టుకోవద్దు. ఇది నీ ఆధార్ కార్డ్ కాదు, ఇది సోషల్ మీడియా. ఎప్పుడు కూడా నీకు అన్ని డీటెయిల్స్ నింపాలని ఉండదు. ఈ హ్యాకర్స్ ఏం చేస్తారంటే, మీకు చూపిస్తాను. హ్యావ్ ఐ బీన్ పాండ్, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి హ్యాకర్ ఏం చేస్తాడంటే, వాడికి నీ ఈమెయిల్ అడ్రస్ తెలిసిందనుకో, ఇక్కడ చూడొచ్చు మీరు 9 డేటా బ్రీచెస్లలో నా ఈమెయిల్ అయితే దొరికిందనమాట. దీనికి ఎక్కడ దొరికింది, జూన్ 2025లో 16 బిలియన్ పాస్వర్డ్స్. అంటే ఈ పాస్వర్డ్స్ అనేది ఇంతకుముందు హ్యాక్ అయిన వాటిలో నుంచి తీసుకొని అమర్చి ఒకటే ఫైల్లో చేశారనమాట ఈ లిస్ట్. సో అది డేటా బ్రీచ్ కిందకి అయితే రాదనమాట. సో
కిందికి వెళ్తే మీరు ఈ మీమ్ చాట్ ఇక్కడ ఒకసారి నా ఈమెయిల్ అడ్రస్, యూజర్ నేమ్ అవి లీక్ అయ్యాయి. వాట్ప్యాడ్లో చూడవచ్చు మీరు నా డీటెయిల్స్ ఏమేమి లీక్ అయ్యాయో. బయోస్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్సు, జెండరు, నా ఐపీ అడ్రస్, లొకేషన్, పాస్వర్డ్, సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఇవన్నీ హ్యాక్ అయినాయి అన్నమాట. 2019లో క్యాన్వాలో ఇవన్నీ లీక్ అయ్యాయి అన్నమాట. డబ్ స్మాష్ 2018లో డబ్ స్మాష్లో నా ఈ డీటెయిల్స్ అన్నీ లీక్ అయ్యాయి అన్నమాట. సో వాడికి నీ యొక్క ఈమెయిల్ వల్ల ఇవి తెలిసినాయి అన్నమాట. సో ఇంకో వెబ్సైట్కి వెళ్ళి సో ఇక్కడ నా ఈమెయిల్ అడ్రస్ కొట్టి సెర్చ్ చేస్తున్నా, చూద్దాం ఏమొస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు పైన డేటా బ్రీచెస్. మనం ఇందాక వెబ్సైట్లో చూసినాం కదా, వాట్ప్యాడ్, డబ్ స్మాష్, ఈ స్టీలర్ లాక్స్ అని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ పాస్వర్డ్స్ ఏవి, ఇవి నా పాస్వర్డ్స్ అనమాట. నేను బ్లర్ చేసేస్తా. ఇక్కడ నా యూజర్స్ నేమ్స్ యూనిక్గా భగత్ గౌడ్, భగత్ ఎంటర్టైన్మెంట్ ఇక ఇవన్నమాట. నా ఐపీ అడ్రస్ ఇది. సో ఈ డీటెయిల్స్ అయితే వచ్చాయన్నమాట. సో మనం దీనివల్ల ఏం నేర్చుకోవచ్చు అంటే, ఇంటర్నెట్లో ఎప్పుడు కూడా ఒకటే పాస్వర్డ్స్ యూజ్ చేయొద్దు. నీ ఇష్టం వచ్చిన డీటెయిల్స్, నీ ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇంటర్నెట్లో పెట్టాల్సిన అవసరం లేదు. నీ ఇంటి పేరుతో సహా అవసరం లేదు. ఎంత లో ప్రొఫైల్ ఉంటే అంత మంచిది. అంటే హ్యాక్ కాకుండా, మీరు హ్యాక్ కాకుండా ఉండాలనుకుంటే ఎంత తక్కువ డీటెయిల్స్ మీరు సోషల్ మీడియాలో పెడతారో అంత సేఫ్గా మీరు ఉంటారనమాట. సో ఈ డీటెయిల్స్ అనేవి తీసేయడం ఇంపాసిబుల్. ఈ డేటా ఎంతోమంది దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఎంతోమంది హ్యాకర్స్ దగ్గర ఉంటుంది. నువ్వు ఈ వెబ్సైట్ని ఇప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేసినా ఇంకోడు వెబ్సైట్లో పెట్టుకుంటాడు అనమాట. ఈ వెబ్సైట్లకి ఎరేజ్ చేయలేం. మనం చేయాల్సింది ఏంటంటే ఈ యూజర్స్ నేమ్ వాడొద్దు, ఈ పాస్వర్డ్స్ మారొద్దు. ఎప్పుడైతే ఇట్లా ఈ పాస్వర్డ్స్ అన్నీ అందరికీ తెలుస్తాయి, అవన్నీ నాకు అర్థమైందో అప్పటి నుంచి నేను పాస్వర్డ్ మేనేజర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. మీరు అది నేను మీకు నెక్స్ట్ టైం చెప్తాను డీటెయిల్గా. మనం ఆన్లైన్లో సేఫ్గా ఎలా ఉండాలి, ఏమేం టూల్స్ యూజ్ చేయొచ్చు, మన పీసీలో కానీ మన ఫోన్లో కానీ ట్రాక్ అవ్వకుండా ఉండాలంటే ఏమేమి చేయాలి, ఇవన్నీ అయితే మనం నెక్స్ట్ టైం కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇలా మీ పాస్వర్డ్స్ సేమ్ ఉంచుకోవద్దు. ఒకసారి మీ పాస్వర్డ్ డేటా బ్రీచ్లో దొరికిందా ఆ పాస్వర్డ్ అస్సలు యూజ్ చేయొద్దు. అందుకే ఎప్పుడైనా వెబ్సైట్స్ ఏం చెప్తాయంటే 2 క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, 2 స్మాల్ లెటర్స్ ఉండాలి, 2 సింబల్ ఉండాలి, అవన్నీ చెప్తుంటుంది. ఎందుకు ఇవన్నీ వీళ్ళు ఏం చేస్తారంటే బ్రూట్ ఫోర్స్ అటాక్ అనేది ఉంటుంది. బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటే యూజర్ నేమ్ భగత్ అనుకోండి, పాస్వర్డ్ నేను 12345 అని పెట్టాను అనుకోండి, వాడు 0001 0002 అట్లా ఒక్కొక్కటి సెర్చ్ చేసుకుంటా 12345 దాకా వచ్చి నా పాస్వర్డ్ని అయితే కనుక్కుంటాడు అనమాట. సో ఈ బ్రూట్ ఫోర్స్ చేయక ముందు ఇంకొకటి చేస్తారు, అదేంటంటే పాస్వర్డ్ లిస్ట్. ఈ పాస్వర్డ్ లిస్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రభాస్ ఫ్యాన్ అనుకోండి, లేదంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకోండి, మహేష్ బాబు ఫ్యాన్ అనుకోండి. సో నా పాస్వర్డ్ ఏం పెట్టుకున్నా, ఐ లవ్ పిఎస్పీకే, లేదంటే డిహెచ్ఎఫ్ఎం అని పెట్టుకున్నాను అనుకోండి, లేదంటే పిఎస్పీకే అని పెట్టుకున్నాను అనుకోండి. సో ఈ ఏదో ఒక వెబ్సైట్లో ఇప్పుడు చూడొచ్చు నా పాస్వర్డ్ ఇక్కడ లీక్ అయింది కదా, ఈ లీక్ అయిన పాస్వర్డ్లు అన్నీ ఒక లిస్ట్లో యాడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఒకడు ఏదో నాగార్జున 123 అని పెట్టుకుంటాడు, అది ఈ లీక్ అయిన పాస్వర్డ్లో పెట్టేస్తారు. ఇంకెవడైనా ఐ లవ్ కప్ కేక్స్ అని పెడతాడు, ఆ పాస్వర్డ్ అనేది ఇలా లిస్ట్లో యాడ్ చేస్తారనమాట. ఇవన్నీ యాడ్ చేసి ఒక పెద్ద లిస్ట్, 1 మిలియన్ పాస్వర్డ్ లిస్టు తయారు చేసి అది అందరికీ స్ప్రెడ్ చేస్తారనమాట ఈ హ్యాకర్స్. ఫస్ట్ వీళ్ళు బ్రూట్ ఫోర్స్ చేసే ముందు ఈ లిస్ట్లో నుంచి ఎవరైనా పాస్వర్డ్స్ యూజ్ చేస్తారా ఫస్ట్ అది సెర్చ్ చేస్తారు. ఇప్పుడు నేను ఇదే ఐ హ్యావ్ బీన్ పాండ్ వెబ్సైట్లో పాస్వర్డ్స్లోకి వెళ్దాం. ఇక్కడ మనం
మహేష్ బాబు అని సెర్చ్ చేసాం. చెక్. ఓ నో, దిస్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సీన్ 5973 టైమ్స్ బిఫోర్ ఇన్ డేటా బ్రీచెస్. అంటే ఈ పాస్వర్డ్ 5000 అంటే ఇక ఆల్మోస్ట్ 6000 టైమ్స్ యూజ్ చేయబడింది అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే చాలామంది సేమ్ పాస్వర్డ్స్ యూజ్ చేస్తుంటారు. ఈ హ్యాకర్స్ మనని ఎందుకు ఇంత ఈజీగా చేయగలుగుతున్నారంటే అందరూ సేమ్ పాస్వర్డ్లు పెట్టుకోవడం, కామన్ పాస్వర్డ్లు పెట్టుకోవడం, వీటి వల్ల హ్యాక్ అవుతాం అనమాట. అందుకే ఎప్పుడైనా మనకి సో ఈ వెబ్సైట్స్ ఎందుకు మనని ఈ సింబల్స్ అవి యాడ్ చేసుకోమంటే అంటే విత్ సింబల్స్తోని ఒక కాంబినేషన్ ఆఫ్ పాస్వర్డ్ని డీకోడ్ చేయడానికి చాలా జీపీయూ పవర్ అవసరం ఉంటుంది. అది చాలా టైం కావాల్సి వస్తుంది. అది ఇక ఇంపాసిబుల్ అనే చెప్పాలి. మీరు ఎంత స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకుంటే మీకే మంచిదన్నమాట. ఒకవేళ క్రాక్ చేసినా ఎమ్మటే చేంజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇది ఒక హ్యాకర్కి తెలిసినాయి. ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఏంటంటే ఈమెయిల్ పాస్వర్డ్ కొట్టినాక చాలాసార్లు మనని ఓటీపీ ఫోన్కి పంపిస్తూ ఉంటాయి ఈ వెబ్సైట్స్. దాన్నే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటారు అనమాట. అన్ని వెబ్సైట్స్లో ఇది డిఫాల్ట్గా అయితే ఉండదన్నమాట. ఇప్పుడు ఈ మన ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా డిఫాల్ట్గా అయితే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసి ఉండవు. ఎప్పుడైనా ఈమెయిల్ పాస్వర్డ్ కొట్టంగానే డైరెక్ట్ ఓపెన్ అయిపోద్ది అనమాట. సో ఎప్పుడైతే ఈ డేటా బ్రీచెస్ అవుతాయో ఆ హ్యాకర్స్ వాళ్ళకి ఈమెయిల్ పాస్వర్డ్ వచ్చేస్తాయి, వాళ్ళు కొట్టేస్తారు, నీ అకౌంట్ వచ్చేస్తుంది కదా. వాళ్ళు ఏదో ఒక ఇల్లీగల్ దానికి యూజ్ చేస్తారనమాట. నువ్వు సెట్టింగ్స్లోకి వెళ్ళి సెక్యూరిటీ దాంట్లోకి వెళ్ళి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఉంటుంది. అది ఎప్పుడైతే యూజ్ చేస్తావో నువ్వు ఈమెయిల్ పాస్వర్డ్ కొట్టినా కూడా నీకైతే ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట. నువ్వు ఫోన్ నెంబర్ పెట్టుకుంటావా లేదంటే అథెంటికేషన్ యాప్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది గూగుల్ అథెంటికేటర్ అనమాట. ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్ అని, గూగుల్ హోమ్ అని, ఫేస్బుక్ హోమ్ అని మీరు ఇదైనా పెట్టుకోవచ్చు. లేదు నాకు ఇంత డీటెయిల్గా అవసరం లేదనుకుంటే అక్కడ మీ మొబైల్ నెంబర్ అయినా లేదంటే ఈమెయిల్ అడ్రస్ అయినా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్కి ఆన్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఈ హ్యాకర్లు ఈ వెబ్సైట్స్ హ్యాక్ అయిపోయి మన ఈమెయిల్ పాస్వర్డ్స్ వాళ్ళకు వస్తాయో, వచ్చి కొట్టినా కూడా ఈ ఓటీపీ కొడితేనే ఓపెన్ అయ్యేటట్టు పెట్టుకున్నామంటే మన అకౌంట్ సేఫ్ ఉంటుంది అన్నమాట. ఈ ఫేస్బుక్ హ్యాక్ అయింది కాబట్టి నీ డీటెయిల్స్ అన్నీ ఇందులో వచ్చినాయి. అరే ఇప్పుడు ఈ ఫేస్బుక్కే కాదు, నేను ఏదేదో యాప్లో లాగిన్ అయినా అంటే మీకు ఏదో ఒక రోజు అవసరం ఉండి ఏదో ఫేస్ ఎడిట్ చేయడానికో దేనికో ఏదో వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవుతాం. ఆ ఒక్క ఫోటో సేవ్ చేసుకోవడానికి అది లాగిన్ అడుగుతుంది. ఆ ఒక్క దానికోసం లాగిన్ అవుతాం, అది మర్చిపోతాం, అసలు ఆ వెబ్సైట్ ఉందని కూడా మర్చిపోతాం. ఇప్పుడు ఆ ఒక్క వెబ్సైట్ హ్యాక్ అయింది అనుకోండి, అక్కడ నీ డైలీ యూజ్ చేసే పాస్వర్డ్ ఉంది. అంటే ఇప్పుడు నువ్వు ఫేస్బుక్కి ఇన్స్టాగ్రామ్కి ఒకటే పాస్వర్డ్ వాడతావు. అదే పాస్వర్డ్ నువ్వు ఏదో చిన్నపాటి వెబ్సైట్లో ఇచ్చావు అనుకోండి, ఆ వెబ్సైట్ హ్యాక్ అయిపోయింది అనుకోండి, అక్కడ నీ ఈమెయిల్ అడ్రస్, నీ పాస్వర్డ్ ఉంది. నువ్వు మేబీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ పాస్వర్డ్ వాడుతుండొచ్చు అదే ఈమెయిల్తోనే. సో హ్యాకర్స్ అయితే అక్కడ ఏదో చిన్నపాటి వెబ్సైట్లో ఆ డేటా తీసుకొచ్చుకొని నీ అకౌంట్ అయితే హ్యాక్ చేస్తారనమాట. అరే మరి నేను ఏమేం వెబ్సైట్లోకి పోయి ఎక్కడెక్కడ లాగిన్ అయినానో నాకు తెలీదు, అవన్నీ నా ఫుట్ ప్రింట్, దీనంతా డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటారనమాట. డిజిటల్ ఫుట్ ప్రింట్ ఏంటంటే ఏ వెబ్సైట్లోకి పోయి ఎక్కడెక్కడ లాగిన్ అయినా అవన్నీ ఇప్పుడు తీసేసుకోవాలనుకుంటే దానికి కూడా కొన్ని టూల్స్ ఉన్నాయి, అవి అయితే తీసేసుకోవచ్చు అనమాట. అది మనం నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం. నెక్స్ట్ టైం ఎలా సెక్యూర్గా ఉండాలి, ఎలా నీ డిజిటల్ ఫుట్ ప్రింట్ని తీసేసుకోవాలి ఆన్లైన్ నుంచి, ఇవన్నీ అయితే ఒకసారి మళ్ళీ మంచిగా డిస్కస్ చేసుకుందాం. సో నా సబ్స్క్రైబర్లు 99 ఉన్నారు. ఈ దాదాపు 2 days నుంచి అదే 99 నేను అలాగే చూస్తున్నా. వ్యూస్ గ్రో అవ్వట్లేదు, సబ్స్క్రైబర్స్ గ్రో అవ్వట్లేదు. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే, ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేద్దాం అనిపించిందంటే సో ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తోని. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా మంచి వీడియోస్ వస్తూనే మంచి వస్తూనే ఉంటాయి వీడియోస్ అన్నీ. సో బాయ్.